గురుకుల సమస్యలను పరిష్కరించాలి, గురుకులకు సొంత భవనాలు నిర్మించాలి, గురుకుల సమస్యలను పరిష్కరించాలి, గురుకుల సమస్యలను పరిష్కరించాలి, సంక్షేమ హాస్టల్ పరిష్కరించాలి. ఎండి నసీర్ అలీ గురుకుల విద్యా సంస్థలను టైం టేబుల్ని మార్చాలని, చలి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు మరియు ప్రభుత్వ విద్య 1 గంట సేపు ఆలస్యంగా తెరచాలని చర్యలు తీసుకోవాలని, మరియు ప్రభుత్వ కేజీవీపీ గురుకుల సంక్షేమ హాస్టళ్లకు చలి తీవ్రతగా ఉండడం రక్షణ విద్యార్థులకు కల్పించాలని, మరియు గురుకులకు సొంత భవనాలు నిర్మించి మరియు భవనాలను మంచిగా నిర్మించాలని, మరియు గురుకుల సంక్షేమ హాస్టళ్లకు మరియు మూత్రశాలలు నిర్మించాలని, మరియు మెన్యూ భోజనాల ప్రకారం నిర్మించాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. పరిష్కారం చేయాలి గవర్నమెంట్. మాకు రోగాలతో బాగా ఇబ్బంది అవుతుంది, మేము చూపించుకునే పరిస్థితిలో కూడా లేము. మేము కూలి చేసుకునేటోళ్ళం. మోరీ ప్రాబ్లం ఉన్నది, మా చుట్టుపక్కల అంతా మోరే ఉన్నది. మా ఒక 4 ఇండ్లు ఉన్నాయి, బాగా పరిస్థితి మంచిగా లేదు. అప్పుడు వెంటనే గవర్నమెంట్ వచ్చి మాది పరిష్కరించాలని కోరుకోతి. మాది బ్రోడుగల్లి. ఏం లేదు సార్, మమ్మల్ని కొంచెము దయచేసి మమ్మల్ని కనికరించండి. మా మోరీ కొంచెం ప్రాబ్లం ఉంది, మా మోరీ కూడా కొంచెం క్లియర్ చేశారని మున్సిపాలిటీకి చేశాము. అది మీ వరకు చేరుకుంటుందని, మీ వస్తారని చేశారని కోరుతున్నాను. మొత్తం మోరీ కల్వా నడవడానికి రాదు. మా చిన్న పిల్లలు ఉన్నారు, మేము చేసి కూలి వేసుకొని బతికేట్టున్నాం సార్. మాకు మోరి మీద నడిచేటది మొత్తం బంద్ అయిపోయింది. మొత్తం దోమలు, ఎంత స్మెల్, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నడవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. ఇట్లా నడిస్తే అట్లా నడవండి అంటున్నారు, ఇట్లా నడిస్తే ఇంకో దారి అంటున్నారు. మరి ఆ దారి కూడా చూపిస్తే కూడా బాగుంటుంది. ఆ దారి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చుట్టుపక్కల ఇళ్ళల్లో కూడా మీరు ఇట్లా నడవకుర్రి అట్లా నడవకుర్రి అని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా నడిస్తే పిల్లలు, మా బాబుకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. మా బాబుకి కూడా తెలియదా, మా బాబు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా నడిస్తే మేము ఇట్లా అంటున్నంటే, కాకపోతే మున్సిపల్ సార్ వాళ్ళు మమ్మల్ని తొందరగా